మొత్తానికి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన భీకర యుద్ధం ఆగిపోయింది. కొన్ని గంటలుగా ఈ రెండు దేశాల మధ్య ఎటువంటి దాడులు జరగడం లేదు. అయితే మొన్న మాత్రం ఇజ్రాయెల్ ఇరాన్ల కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందాన్ని రెండు దేశాలు ధిక్కరించాయని ఆయన మండిపడ్డారు. హేగ్ లో జరిగే నాటో శిఖరాగ్ర సదస్సుకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్ పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన మధ్యవర్తిత్వంతో జరిగిన 12 రోజుల యుద్ధ విరమణ ఒప్పందాన్ని ఈ రెండు దేశాలు ఉల్లంఘించాయని ఆయన ఆరోపించారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియడం లేదు. నా పూర్తి స్థాయి కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్ ఇజ్రాయెల్ నాశనం చేశాయి అని ఆవేశంగా వ్యాఖ్యానించారు ట్రంప్. తొలుత కాల్పుల విరమణ ఒప్పందం గురించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసి ఈ ఘనత తనదేనని తన అకౌంట్ లో వేసుకున్నారు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను టెహ్రాన్ తిరస్కరించింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతానికి కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము కూడా ఆపేందుకు సిద్ధమేనని తెలిపారు. కొద్దిసేపటికే కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధమేనన్న సంకేతాలు ఇచ్చేలా మరో పోస్ట్ పెట్టారు. దీని అంతటినీ చూస్తే బాంబులు వేసి బీభత్సం సృష్టించిన తానే అక్కడ శాంతి దూతగా మారడాన్ని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు నవ్వుకుంటున్నాయి. ఒక రకంగా ఈ యుద్ధాలను ఆపడం విషయంలో ట్రంప్ లాఫింగ్ స్టార్ గా మారిపోయారు. ట్రంప్ మాటలు జోక్ గా మారిపోయాయి. అసలు ఈ మనిషి ఏదైనా మాట్లాడినప్పుడు పూర్తి స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజానికి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆపడం విషయంలో కీలక పాత్ర పోషించిన దేశం ఖతార్. గతంలోనే యుద్ధాలలో పాల్గొనే దేశాల మధ్య సయోధ్య కుదర్చడంలో కేర్ ఆఫ్ అడ్రస్ గా ఖతార్ గురించి చెబుతారు. ట్రంప్ విజ్ఞప్తితో తాను మధ్యవర్తిత్వం వహించి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గడిచిన 12 రోజులుగా కొనసాగిన యుద్ధానికి తెరపడేలా చేసింది ఖతార్ అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య సయోధ్య కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని రకాలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ ఇరాన్ తో కుదరలేదు. దీంతో ట్రంప్ కోరిక మేరకు రంగంలోకి దిగిన ఖతార్ ఎంతో చాకచక్యంతో ఇరాన్ ను ఒప్పించింది. ఇంతా చేసి అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఖతార్ పైనే క్షిపణులను ప్రయోగించింది. అయినా వాటిని ఆకాశంలోనే ధ్వంసం చేసింది ఖతార్. తనదైన పద్ధతిలో రెండు దేశాల మధ్య యుద్ధాన్ని నిలిచిపోయేలా చేసింది కూడా. ఆ ఘనతను తన ఘనతగా చాటింపు చేసుకుంటున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ మనకు కనిపిస్తున్నారు. అంతెందుకు నెదర్లాండ్స్ లో జరుగుతున్న నాటో సమ్మిట్ లో పాల్గొన్న సందర్భంగా నాటో సభ్య దేశాలకు ఆపద కలిగినప్పుడు అమెరికా వారి వెంట ఉంటుందని తెలిపారు. యుద్ధాలను ఆపడంలో తమదే కీలక పాత్ర అన్నట్టుగా డబ్బా కొట్టుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇక మారరని అంతా చెప్పుకుంటున్నారు. ఆయనకు కాస్త పక్కన పెడితే ట్రంప్ కోరిక మేరకు రంగంలోకి దిగిన ఖతార్ ఇరాన్ ను ఒప్పించింది. మొత్తంగా ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగానే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి తెరపడింది. దీంతో 30 లక్షల జనాభా కూడా లేని ఈ పశ్చిమాసియా దేశం ఖతార్ పై అందరి దృష్టి పడింది. అయితే అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించడం ఖతార్ కు కొత్తేం కాదు. గల్ఫ్ నుంచి ఆఫ్రికా వరకు పలు దేశాల మధ్య నెలకొన్న వివాదాలను గతంలోనే ఖతార్ విజయవంతంగా పరిష్కరించింది. మీకు తెలుసా, ఏకంగా అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వివాదం విషయంలో ఖతార్ జోక్యం ఫలించింది. 9/11 దాడి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడి చేయడం ద్వారా తాలిబాన్లపై యుద్ధాన్ని ప్రారంభించింది. అయితే 2013లో తాలిబాన్లకు దోహాలో కార్యాలయాన్ని తెరవడానికి ఖతార్ అనుమతినిచ్చింది. విదేశాలలో తాలిబాన్లకు మొదటి కార్యాలయం ఇదే. 2 దశాబ్దాల అనంతరం ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా నాటో దళాలు వెనక్కి రావడం, ఆఫ్ఘాన్ లో తాలిబాన్ల పాలన మొదలయ్యేలా ఒప్పందం జరగడానికి ఈ దోహా కార్యాలయమే కేంద్రంగా మారింది. దీనికోసం ఖతార్ చాలా ఏళ్లుగా మధ్యవర్తిత్వం వహించింది. రష్యా యుక్రెయిన్ యుద్ధంలోనూ ఖతార్ మధ్యవర్తిగా ముఖ్యమైన పాత్ర పోషించింది. 2023లో ఖతార్ మధ్యవర్తిత్వం కారణంగానే ఇరు దేశాలకు చెందిన పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు చేరుకోగలిగారు కూడా. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధ నేపథ్యంలో 2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ పై జరిగిన దాడిలో హమాస్ ఉగ్రవాదుల కోసం 250 మందిని బందీలుగా తీసుకున్నారు. హమాస్ చెర నుంచి ఖైదీలను విడిపించడంలో ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషించింది. గాజాలో మానవతా కార్యకలాపాలు, మౌలిక వసతుల కల్పన ద్వారా హమాస్ తో మంచి సంబంధాలున్నాయి.
అటు 2008లో లెబనాన్ అంతర్యుద్ధాన్ని ముగించడంలో ఖతార్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే దోహా ఒప్పందం తెర మీదకు తీసుకొచ్చింది. లెబనాన్ ప్రభుత్వంలో హెజ్బొల్లాకు ప్రాధాన్యాన్ని కల్పించడానికి కృషి చేసింది. 2011తో పాటు 2020లో సూడాన్లో పెచ్చురిల్లిన సంక్షోభానికి, పౌర నిరసనలకు కూడా ఖతార్ తన మధ్యవర్తిత్వంతో పరిష్కారం చూపించింది. నిజానికి ఏ దేశమైనా ఖతార్ మాట వినేందుకు ఆసక్తి చూపిస్తారు. అందుకు కారణం ఆయా దేశాలలో ఖతార్ పెట్టిన పెట్టుబడులు, ద్వైపాక్షిక ఒప్పందాలే కారణమంటారు విశ్లేషకులు. ఖతార్లో చమురు నిక్షేపాలు అపారంగా ఉంటాయి. దీంతో చూడడానికి చిన్న దేశమే అయినా ఆర్థిక పరమైన శక్తిగా ఖతార్ అవతరించింది. ఈ క్రమంలో పలు దేశాల్లో పెట్టుబడులు పెట్టింది. మౌలిక వసతుల ప్రాజెక్టులకు తన వంతు సాయాన్ని అందిస్తూ వచ్చింది. దేశాధినేతలతో పాటు హమాస్, హెజ్బుల్లా వంటి సంస్థలతోనూ సఖ్యతగా ఉంటుంది. ఈ కారణంగానే ఖతార్ ప్రతిపాదనలకు ప్రతి దేశం ప్రాధాన్యాన్ని ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్లోని అతిపెద్ద అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో బెంబేలెత్తిపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఖతార్ ఎమిర్ సాయం కోరినట్లుగా సమాచారం. ఇజ్రాయెల్ ఇప్పటికే కాల్పుల విరమణకు అంగీకరించిందని, ఇరాన్ ను కూడా ఒప్పించాలని ట్రంప్ ఖతార్ ఎమిర్ కాళ్ల వేళ్ల పడ్డాడని చెబుతున్నారు విశ్లేషకులు. దాంతో పావులు కదిపింది ఖతార్. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణకు అమెరికా ప్రతిపాదించిన ఒప్పందానికి టెహ్రాన్ అంగీకరించిందని ఖతార్ ప్రధానమంత్రి అబ్దుల్ రహమాన్ అలీ థానీ వెల్లడించారు. ఇరాన్ లోని కీలక వ్యక్తులతో సంప్రదింపుల అనంతరం కాల్పుల విరమణ నిబంధనలకు టెహ్రాన్ కట్టుబడి ఉండేలా విజయవంతంగా ఒప్పించారని తెలిసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణకు టెహ్రాన్ ఆమోదించినట్లుగా ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు అంగీకరించినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అమెరికా అధ్యక్షుడు చేసిన శాంతి వచనాలను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణపై ఎటువంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ లో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య 12 రోజుల యుద్ధం ముగిసినట్లుగా ప్రకటించారు. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని నిలిపివేసినట్లే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ విరమణ కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేసిన ట్రంప్ ఆటలు సాగలేదు. మన దేశంతోనూ ఖతార్ కు మంచి సంబంధాలున్నాయి. గతంలో భారత పర్యటనకు వచ్చిన ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరింపచేసి వ్యూహాత్మక భాగస్వాములుగా ఎదగాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేస్తూ సుమారు 2.43 లక్షల కోట్ల రూపాయలకు తీసుకెళ్లాలని నిర్దేశించుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల్లో ఒకటైన ఖతార్ పాలకుడి ఆస్తుల గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. ఖతార్ ఆవిర్భావం నుంచి అల్థానీ కుటుంబ పాలనే నేటికి కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం వారి వంశంలో 11 మందికి ఎమిర్ హోదా ఉంది. పెట్రోల్, గ్యాస్ నిక్షేపాలతో తులతూగుతున్న ఖతార్ లో 2013 నుంచి షేక్ తమీమ్ బిన్ హమద్ అలీ థానీ పాలనలో ఉంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం పశ్చిమాసియాలో ధనిక దేశాన్ని పాలిస్తున్న అల్థానీ వంశం ఆస్తుల విలువ $335 మిలియన్ ఉంది. ఒక్క షేక్ తమీమ్ వద్దే $2 బిలియన్ ఆస్తులు కలిగి ఉన్నారు. సహజ వనరులతో పాటు విదేశాల్లో పెట్టుబడులు వీరిని ప్రపంచంలోనే ధనిక కుటుంబాల్లో ఒకటిగా నిలిపాయి. వారు నివాసం ఉండే దోహా రాయల్ ప్యాలెస్ విలువే $1 బిలియన్ కావడం విశేషం. బంగారు తాపడంతో కూడిన ఇంటీరియర్ డిజైన్లు ఉన్న దానిని గోల్డెన్ ప్యాలెస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్ని హంగులు కలిగి ఉన్నారు కాబట్టి ఖతార్ ఇప్పుడు పవర్ఫుల్ నేషన్ గా ఎదిగింది.